నమస్కారం, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీ తేజాని. నేను ఎప్పుడు కొత్త సినిమా ఏ సినిమా తీసినా సరే కొత్త వాళ్ళతో తీయడానికి ట్రై చేస్తుంటా. ఎందుకంటే కథ కొత్త రకంగా కనపడాలి, వినపడాలి అంటే కొత్త వాళ్ళు ఉంటేనే బాగుంటుందని నా ఫీలింగ్. అందుకే ప్రతి సినిమాలో కొత్త వాళ్ళతో తీస్తూ ఉంటా సినిమా. ఇప్పుడు నేను తీసిన సినిమా పేరు అహింస. దీంట్లో కూడా ఒక కొత్త అబ్బాయినితో పాటు ఒక 30 మందిని ఇంట్రడ్యూస్ చేస్తాను. దాంట్లో ఒక కొత్త అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ అబ్బాయి మామూలుగా నేను ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరి తాలూకా, ఎవరి కొడుకు, ఎవరి తమ్ముడు, ఏం ఆలోచించను. ఎవరైనా కావచ్చు, బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, నా క్యారెక్టర్కి సరిపోతే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేస్తుంటాను. అలాగే ఈ సినిమాలో అహింసలో నేను ఒక అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. తన పేరు అభిరామ్. సంక్రాంతి. So it will be like a joint full family meeting. నాకు సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే పండగ. సార్ హీరోయిన్ చాలాసార్లు ఇద్దరు పక్కకి వెళ్ళి అభిరామ్ గారు వీరు కూడానా? అందరూ అదే అంటారు, నువ్వు కరెక్ట్ మన చేతిలో పడ్డావు, యూ విల్ షైన్, దట్స్ ఆల్, నథింగ్ మోర్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జెమినీ టీవీ. నేను ప్రముఖ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ సందర్భంగా మనతో పాటు ఇద్దరు గెస్ట్లు ఉన్నారు. స్టార్ డైరెక్టర్ తేజ గారు, అలాగే అభిరామ్ గారు ఇప్పుడు మన ముందు ఉన్నారు. వాళ్ళ గురించి పండగ ముచ్చట్లు, అలాగే ఇప్పుడు రాబోతున్న సినిమా ఒకటి ఉంది. ఆ సినిమా పేరేందో టైటిల్ వారి మాటల్లోనే విద్దాం. హలో అభిరామ్ గారు. సో మీ మాటల్లో టైటిల్ ఒకసారి చెప్పండి. సినిమా పేరు అహింస. ఇది అహింస అనేది చాలా కొత్త, అంటే ఫస్ట్ టైం మేము గ్లింప్స్ కానీ అండ్ అలాగే సాంగ్స్ కానీ చూసినప్పుడు ఒక లవ్ స్టోరీ, మంచి పల్లెటూరి ఈ బ్యాక్డ్రాప్ ఇదంతా ఉంది. సడన్గా అహింస అని చూసేసరికి చాలా కొత్తగా అనిపించింది. దాని గురించి మీ మాటల్లో. నేను చెప్పాక సార్ చెప్తాం బెటర్. అది ఫస్ట్ ఓకే సార్. ఇది పల్లెటూరులో జరిగే కథ, కానీ అహింస అని ఎందుకు తీసుకున్నాము అంటే అహింస కరెక్టా కాదా? చాలామంది ఏమనుకుంటారంటే ఇండియాకి ఫౌండేషన్ అహింస, దాని మీద మన దేశం ప్రిన్సిపల్ ఉంటుందని. నేను ఇంకా వెనక్కి వెళ్ళి అహింస అసలు కరెక్టా కాదా ఇప్పుడున్న సొసైటీకి అనే పాయింట్ తీసుకుని దాని మీద చేసింది. నేను లైక్ అది చూసినప్పుడు గ్లింప్స్ కదా చూసినప్పుడు అహింసని ఎందుకు పెట్టారో ఆ క్యూరియాసిటీ అందరిలో అదంతా నెలకొంది. సో సడన్గా చూసేసరికి అభిరామ్ గారు జనరలీ డెబ్యూకి వచ్చేసరికి లవ్ స్టోరీస్ ఇవన్నీ ఆ బ్యాక్డ్రాప్లో వస్తూ ఉంటారు కదా. సో ఎందుకని అభిరామ్ గారిని ఈ కథకు చూస్ చేసుకున్నారు? ఫస్ట్ కథ అనుకున్నా, కథకి ఎవరు కరెక్ట్? పల్లెటూరుడై ఉండాలి, ఫైట్స్ ఉన్నప్పుడు యాక్షన్ లాగా ఉండాలి, మాసీగా ఉండాలి, లేనప్పుడు కొంచెం అమాయకంగా ఉండాలి. ఇది ఈ ఫేస్ కరెక్ట్ అని చెప్పి తీసుకున్నాను. ఓకే, యా. అభిరామ్ గారు, ఫస్ట్ టైం సార్ దగ్గర నుంచి మీకు కాల్ వచ్చి స్టోరీ నరేట్ చేసినప్పుడు ఫస్ట్ మీకు వచ్చిన ఫీలింగ్ ఏంటి, ఎగ్జైట్మెంట్ ఏంటి? అంటే నిజమేనా ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే ఇస్ ఇట్ ట్రూ? సార్ నాకు ఫోన్ కంటే ఎప్పటి నుంచో సార్తో ట్రావెల్ చేశాను. సినిమా ఆల్రెడీ ప్రొడక్షన్ చేశాను సార్తో. సో అప్పుడు సార్ చెప్పేవారు, సార్ నేను కానీ హీరో అయితే ఫస్ట్ సినిమా మీతోనే అని. లైక్ ఐ డెంట్ మై డ్రీమ్ దట్ వాస్ ట్రూ అండి నాకు. ఒక ఇంగ్లీష్ ఇవ్వు. నేను ఇవ్వను. ఓకే, పులి తెలుగు ఇవ్వు. నేను ఇవ్వను, నిన్ను అస్సలు ఇవ్వనివ్వను. కృష్ణతత్వం 3 ముక్కల్లో చెప్తాను, విను. మూసే, తీసే, ఏసే. అలా కృష్ణుడి మాటలు విని దేశం మొత్తం యుద్ధాలు చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు చంపుకుంటుంటే బుద్ధుడొచ్చి అహింసో పరమో ధర్మ అన్నాడు. అంతే, అప్పటి నుంచి దేశం మొత్తం ప్రశాంతంగా మారిపోయింది. నాకు సార్ మిమ్మల్ని చూడగానే చాలా కూల్గా, కామ్గా, అబ్బా చూడగానే ఎంత మంచి పాజిటివ్ వైబ్స్ ఉందో అని అనిపిస్తుంది సార్ని చూస్తే. జనరలీ సార్ మూవీస్ షూటింగ్స్ అనగానే సార్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వర్క్ విషయంలో, అది ఇదని ఆర్టిస్టులు భయపడతారు కదా. సో అట్లాంటిది ఏమైనా మీకు ఆ డౌట్ తోటి వెళ్ళారా స్టార్టింగ్లో? ఉండింది, బట్ సార్ ఎండ్ ఆఫ్ ద డే దట్స్ ద పిక్చర్ ఇంకో డెలివరీ ఇవ్వాలి మనం. హీ వాంట్స్ దట్ ప్రోడక్ట్ టు బీ కరెక్ట్. ఓకే, సో అందరు స్ట్రిక్ట్గా ఉంటారు దాంట్లో. నాట్ ఓన్లీ సార్, మన ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా ఎవ్రీవన్ విల్ బీ స్ట్రిక్ట్. ఆ ప్రాజెక్టు మనం హ్యాండ్ ఓవర్ చేయగలుగుతున్నామా లేదా? ఓకే, సో దట్ కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ టు హ్యావ్ ఇన్ us. ఓకే. So sir had the same thing and I was very happy and I learned so much from
దిస్ జర్నీ. అంటే ఫస్ట్ టైం మీకు నేను యాక్టర్ అవ్వాలి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు నాన్నగారితో కానీ అన్నయ్య గారితో కానీ చెప్పినప్పుడు ఫస్ట్ వాళ్ళ నుంచి వచ్చిన లైక్ కమెంట్ కానీ లేకపోతే ఆ ఎక్స్ప్రెషన్ ఆ ఫీలింగ్స్ అవన్నీ ఎలా నేను ఉన్నాయి? ఇద్దరు చెప్పలేదు, చెప్పలేదు చెప్పాను ఫస్ట్ నేను. తాతగారికి. ఓకే. He wanted me to be an actor, but he didn't see, and I don't know, తాత తేజగారిలోకి వచ్చి ఆయన బయటకు వచ్చి he did a film with me. ఓకే సార్, ఫస్ట్ టైం తాతగారికి చెప్పారన్నారు కదా, సో రామనాయుడు గారు ఉన్నప్పుడే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఇదంతా జరిగిందా సార్? నేనే రాజు నేనే మంత్రి షూటింగ్ జరిగేటప్పుడు రానగారితో చేసేటప్పుడు తను రోజు వచ్చేవాడు. రోజు అందరికంటే ముందు నువ్వే ఉండాలి లొకేషన్లో. ఓ. నేను 6ంటికి వస్తే నాకంటే ముందు ఉండాలి. నేను 6ంటికి వస్తే 5:30కు ఉండేవాడు లొకేషన్. ఫస్ట్ ఆ సిన్సియారిటీ అనేది చెక్ చేసి, ఎందుకంటే పంక్చువాలిటీ ఉండాలి యాక్టర్ అనేవాడు. సో అప్పుడు ఫైనల్ అయింది. అప్పుడు ఫైన్. ఓకే. జనరలీ తేజ గారు అనగానే డెబ్యూ హీరోస్కి ఒక మంచి, అంటే మనకు ఉదయ్ కిరణ్ గారు కానీ అలాగే మనకు నితిన్ గారు, సో వీళ్ళందరూ కూడా ఒక మంచి స్టార్డమ్ అలా మెయింటైన్ చేస్తూ వెళ్ళారనమాట. సో ఫస్ట్ టైం మీరు కూడా ఎక్స్పెక్ట్ చేశారా లైక్ ఈయన ఫస్ట్ మూవీ డెబ్యూ, నాకు కూడా లైక్ పాజిటివ్ వైబ్స్ అట్లా ఏమన్నా అనిపించాయా? అంటే అనుకోలేదు దట్ ఐ డూ అ ఫిలిం విత్ తేజ గారు అని, బట్ ఐ హ్యాడ్ అ డ్రీమ్. ముందు చెప్పినట్టు మై ఫస్ట్ ఫిలిం ఐ వాంటెడ్ తేజ గారు టు డూ ఇట్. ఓకే. ద డ్రీమ్ కేమ్ ట్రూ అండ్ ఐ హ్యాడ్ లైక్ గుడ్ వైబ్స్ ఓకే. working with sir and doing shooting. After work also, like the good vibes we had. ఓకే. The journey also మాకు బాగా హ్యాపీగా జరిగింది మాకు. సార్ మీరు చెప్పండి, చంద్రబోస్ గారి లిరిక్స్ అసలు 2 million సార్ వ్యూస్ వచ్చేసరికి అసలు ఆ లిరిక్స్ ఇన్నా కొద్దీ ఎంత బాగా రాశారు. ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ కూడా వచ్చింది. ఎస్. సో ఆయన గురించి మీరేం చెప్తారు? ఆయన ఫెంటాస్టిక్ రైటర్. నేను నా థాట్ ఇది, ప్రతి పాటకి నేను ముందు కొన్ని మాటలు అనుకుంటా, ఇలా ఇలా ఉండాలి పాటలో, ఈ కథ మనం చెప్పాలి అంటే దానికి ముందున్న సీన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మనకి చెప్పి, ఇస్తారా సార్? అది కూడా ఒక 5-6 సీన్లు అనుకుని 5-6 సీన్లలో ఏం చెప్పాలో అది ఒక పాటలో ఇరికించడానికి ట్రై చేస్తాను. ఓకే. అన్నీ చాలా బాగా రాశాడు. అర్థం ఎందుకు అమ్మాయి అమ్మే మోస్ట్లీ మీ ఫిలిమ్స్కి ఉదయ్ కిరణ్ గారితో కూడా మీరు అసోసియేట్ అయినప్పుడు ఆయనే ఉండేవారు, మ్యూజిక్ డైరెక్టర్. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆయన గురించి చెప్పండి, మధ్యలో కొంచెం గ్యాప్. అంటే తను బేసిక్గా మంచోడు, మంచి ట్యూన్లు ఇస్తాడు. ఆ ట్యూన్స్లో కొంచెం ఎమోషన్ ఉంటుంది బాగా. ఓకే. అంటే ఇప్పుడు నేను కూడా కథల్లో ఎట్లా అంటే డ్రీమ్ సాంగ్స్ ఉండవు, అన్నీ సిచ్యువేషనల్ సాంగ్స్. సాంగ్లో కూడా కథ చెప్తాను ట్రై చేస్తాను. ఓకే. నాలాంటి అతనికి ఆర్పి పట్నాయక్ కరెక్ట్. సార్ హీరోయిన్ తన గురించి చెప్పండి. హీరోయిన్ది కూడా ఫస్ట్ సినిమా. డెబ్యూ. నిజం చెప్పాలంటే ఇద్దరిని బాగా ఏడ్పించాను. మీరు పాపం పిండేశారని ఇందాకే చెప్పారు కదా, చేపించి పిండి ఉతికి అంత హ్యాపీగా జరిగింది అంటున్నాడు, కానీ మీ గురించి చెప్తున్నాడు. చాలాసార్లు ఇద్దరు వెళ్ళి పక్కకి వెళ్ళి ఏడ్చారా? అభిరామ్ గారు మీరు కూడా ఏడ్చి ఉండాలి మరి నాకు తెలిసి. బట్ వీ లెర్న్డ్ అ లాట్ మ్యాన్. ఓకే. వీ లెర్న్డ్ సర్ అ లాట్. నేనేంటంటే వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు అది పట్టించుకోరు, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాల్సింది మీరు ఇది చేసి పెట్టాలి అంతే. లొకేషన్లో కూడా అనేవాడిని, నువ్వు ఎవరి తాలూకా ఎవరింటి నుంచి వచ్చావు ఇవన్నీ నాకు అనవసరం, నా క్యారెక్టర్ పేరు రఘు, దానిలాగా చెయ్యి, ఓకే, బిహేవియర్ అలాగే ఉండాలి, ఓకే, అంతే. రఘు అనే క్యారెక్టర్ గురించి అభిరామ్ ఏం చెప్తారు? రఘు అనే ఇన్నోసెంట్, అంటే ఏమి చంపకుండా అహింసవాదిని. అంటే ఐ డోంట్ లెట్ ఎవరిని ఏమి, చీమని కూడా చంపేవాడిని కాదు, ఎవరిని చంపకుండా దాన్ని కాపాడి అలాంటి వాడిని నేను. సడన్గా ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు ప్రేమించే వ్యక్తి గురించి ఎట్లా మారాను అనేది, హింసలోకి ఎలా వెళ్ళాడు. కృష్ణతత్వం 3 ముక్కల్లో చెప్తాను విను. మూసే, తీసే, ఏసే. అలా కృష్ణుడి మాటలు విని దేశం మొత్తం యుద్ధాలు చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు చంపుకుంటుంటే బుద్ధుడొచ్చి అహింసో పరమో ధర్మ అన్నాడు. అంతే, అప్పటి నుంచి దేశం మొత్తం ప్రశాంతంగా మారిపోయింది. అండ్ అలాగే థియేట్రికల్ ట్రైలర్ రామ్ చరణ్ గారు లాంచ్ చేశారు, దాని గురించి చెప్పండి. అంటే అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు దట్ సీయింగ్ మై ట్రైలర్, దే డోంట్ ఎక్స్పెక్ట్ మీ దట్ ఐ విల్ డూ దిస్ మచ్ ఇంటూ ఇట్ అని. చరణ్, థ్యాంక్స్ సో మచ్ ఫర్ రిలీజింగ్ ద ట్రైలర్ అండ్ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ చరణ్. సార్ సార్ వీడి గురించి మీకు తెలీదు. ఫోరెన్సిక్ అంటే ఫోటోగ్రాఫర్స్ లో ఫోటోలు తీయడం కాదు,
వీళ్ళు కేసు టేకప్ చేశారంటే తిరుగుండదు. అవతల ఎవడైనా సరే ఊహించేస్తారు. నా పేరు జడ్జిల బ్రోకర్ చటర్జీ. 1200 కేసుల్లో ఓటమే లేదు. నా పొలం పత్రాలు సార్, మీ కాళ్ళు పట్టుకుంటారు సార్. రేపు నువ్వే రఘు కాళ్ళు పట్టుకునేలా చేస్తాను చూడు. ఎక్కడున్నా వెతికి చంపేయాలి. ఇది మంచిగా ఆలోచించువే. మరీ నువ్వు చెడిపోతున్నావు బావా. విదిన్ 48 అవర్స్ అతన్ని అరెస్ట్ చేయాల్సిందే. బుద్ధుడు గాంధీ గారి కరెక్ట్, కృష్ణుడే రాంగ్. లేదు, కృష్ణుడే కరెక్ట్. నా కుటుంబాన్ని, నా పరివారాన్ని, నన్ను నమ్ముకున్న వాళ్ళని కాపాడమే నా ధర్మం. ఇప్పుడు నేను ధర్మం కోసం యుద్ధం చేయాల్సిందే. సార్ వెంకటేష్ గారు కూడా ఎంత స్టార్ హీరోనో తెలుసు. రానా గారు ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఇప్పుడు. సో ఆబ్వియస్లీ ఆ ఫ్యామిలీ నుంచి ఒకరు వస్తుండ్రు అన్నప్పుడు ఎలా ఉంటుంది సార్ ఆ ఫీలింగ్? నార్మల్ వాళ్ళని లాంచ్ చేయడానికి, అభిరామ్ లాంటి వాళ్ళని లాంచ్ చేయడానికి. అంటే బేసిక్గా సురేష్ బాబు వాళ్ళు ఆ స్టార్డమ్ బ్యాక్డ్ ఫ్యామిలీ కాదు, వాళ్ళు నార్మల్గానే ఉంటారు. ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తను ఎంత ఫ్యామిలీ అయినా సరే సురేష్ ప్రొడక్షన్స్లో చేయలేదు సినిమా, ఆనంది ఆర్ట్స్లో చేశారు సినిమా. రానాది కూడా ఫస్ట్ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ కాదు, బయట చేశారు, ఏవిఎం ప్రొడక్షన్స్ చేశారు. అలా బయట వాళ్ళు చేశారు. వెంకటేష్ గారిది ఫ్యామిలీలో తీశారు కానీ సురేష్ ప్రొడక్షన్స్ అంటే ఏంటి అంటే ఫ్యామిలీ బ్యాకింగ్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు తింది జెమినీ కిరణ్ గారు. జెమినీ కిరణ్ గారు అంతకుముందు సందీప్ కిషన్ గారి మూవీస్ కూడా అతనే లైక్ డెబ్యూ చేయడం జరిగింది. అంటే మా నువ్వు నేను ఆయనే ప్రొడ్యూసర్. నువ్వు నేను కూడా ఆయన ప్రొడ్యూసర్ జెమినీ కిరణ్ గారు. సో జెమినీ కిరణ్ గారికి ఎలా అంటే ఈ ప్రాజెక్ట్ ముందు పెట్టి ఏం చెప్పారు, ఎలా ఒప్పించారు? ఇలా అనుకుంటున్నాం, ఇది కథ. ఫస్ట్ కథ చెప్పాం, కథ ఓకే అన్న, దీంట్లో ఇతను అనుకుంటున్నాను అని చెప్పా. సరే బాగానే ఉంటుంది, ఒకసారి నేను చూస్తాను, నేను కలుస్తాను, మాట్లాడతాను. మాట్లాడి చెప్పాడు, తను కూడా తనతో మాట్లాడాడు. అభిరామ్ గారు మీరు చెప్పలేదు మీ హీరోయిన్ గురించి అసలు. మా హీరోయిన్ గురించి అండి. అదేంటి హీరోయిన్ అనగానే ఆయన ఫేస్ చూసి నవ్వుతున్నారు, డైరెక్టర్ గారి ఫేస్ చూసి? అదే గుడ్ జర్నీ. లైక్ అంటే ఇద్దరు హ్యాపీగా చేసాము. ఓకే. లైక్ ఇద్దరిది ఫస్ట్ సినిమా కాబట్టి సో మచ్ వి డిడ్ంట్ టాక్ మచ్ అబౌట్ హౌ టు గో అని. అండ్ ఏదైనా సార్తోనే కాబట్టి సార్ ఇస్ ద మెయిన్. ఇద్దరికి నేనే కదా సెంట్రల్ టెర్రర్ నేనే. టెర్రర్ అని కాదు సార్, అట్లా అన్నారు కానీ టెర్రర్ కాదు. ఐ లెర్న్ట్ అ లాట్. ఐ డోంట్ నో అబౌట్ హర్ బట్ ఐ లెర్న్ట్ అ లాట్ ఫ్రమ్ సార్. ఓకే. నేను అది చెప్పగలుగుతాను. ఇది మంచిగా ఆలోచించువే. మరీ నువ్వు చెడిపోతున్నావు బావా. తేజ గారు అనగానే అబ్బా ఆయన లైనే వేరే ఉంటుంది అనేసి ఒకటి ఉంటుంది. సో మీరు ఈ సినిమాకి డిఫరెంట్గా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి? ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. అందరూ ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ ఒకటే ఎంటర్టైన్మెంట్ అని, ఏడిపించిన ఎంటర్టైన్మెంటే, ఫైట్స్ ఎంటర్టైన్మెంటే, టెన్షను హారర్ కూడా ఎంటర్టైన్మెంట్. ఈ బేసిక్గా ఏంటి అని అంటే హీరో ఏమో అహింసావాది, గాంధీ కరెక్టు, బుద్ధుడు కరెక్టు, ఆ బుద్ధతత్వం గాంధీ తత్వం ఫాలో అవుతుంటాడు. ఆ అమ్మాయి ఏమో కృష్ణతత్వం. ఓకే. అహింస అంతా కరెక్ట్ కాదు, కృష్ణుడు చెప్పిన ధర్మమే కరెక్ట్ అంటూ ఉంటుంది. వీళ్ళిద్దరికి జరిగే క్లాష్ ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి అహింసావాది అవుద్ది, ఇతను కృష్ణతత్వానికి మారుతాడు. ఇది క్లైమాక్స్లో మారుతారనమాట. ఇటోళ్ళు అటు వెళ్తారు. సినిమా ఫిలాసఫీ ఇది. స్టోరీ అని అంటే ఇది సెంట్రల్ పాయింట్గా పెట్టుకుని కథ చేసి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కృష్ణుడే కరెక్ట్ ఇండియాకి. ఓకే.
అనేది నా బేసిక్ థాట్. Okay. దాన్ని బేస్ చేసి సినిమా చేసి. సో అహింస అనగానే జనరల్గా ఎవరికైనా గాంధీజీయే గుర్తొస్తారు. చాలా మంది ఫస్ట్ అలాగే అనుకున్నారు. థియేట్రికల్ ట్రైలర్ అది ఇది చూసిన తర్వాత ఇంకా దీనికి దానికి అందరూ సంబంధం అన్నారు లేదు. అహింస అని టైటిల్ పెట్టి అంతా హింసే ఉంది మీ ట్రైలర్లో అన్నారు. ఓకే సార్, కాసేపు అలా సినిమా కబుర్లు ఇలా పక్కకు పెడతాం. సో సంక్రాంతి, సో మనందరికీ తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండుగ కాబట్టి మీరు మీ చిన్నప్పుడు మీ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటుండే మీ గురించి చెప్పండి. సంక్రాంతి అంటే నేను పుట్టింది పెరిగింది మెడ్రాస్, చెన్నై. చెన్నై. అక్కడ మేము పొంగల్ అంటాం. పొంగల్ అంటే ఆ గుడికి వెళ్ళి అన్నీ వేసి, అంటే బియ్యం, కొత్త పప్పు కొత్త కుండలో చేసి చేసి అక్కడ పొంగిస్తారు. ఆ పొంగుద్ది కాబట్టి పొంగల్ అంట. పొంగల్. అభిరామ్, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటుండే ఎప్పుడు కూడా? ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీతో వెళ్తాం, ఊరు వెళ్తాం. అంటే కారంచడం వెళ్తాను, తనకైనా వెళ్తాను. సో ఇట్ డిపెండ్స్ ఎక్కడ. ఎవరు? తనకేమో మమ్మీ సైడ్, మమ్మీ, అమ్మమ్మ వాళ్ళు. అమ్మమ్మ వాళ్ళు. కారంచడేమో డాడీ. ఓకే. సో డిపెండ్స్, ఒకసారి ఇటు ఒకసారి అట్టే వెళ్తాం. సో ఈసారి ఇంకెట్టు వెళ్తామో తెలియదు అసలు. బ్యాలెన్స్డ్ దాంట్లో ఉంది. ఎలా స్టార్ట్ అవుతుంది పండుగ అనగానే మీకు? తింటాం బాగా, ఓకే. కోడి పందాలు. నేను వెళ్ళను, కానీ జనరల్ అయితే ఉంటుంది. అంటే మనం ఆడకుండా చూడడానికి అయితే ఇంట్రెస్టే ఉంటుంది ఎవరికైనా కూడా. ఎస్, అందరు కజిన్స్ అందరు వస్తారు. అంటే మమ్మీ వాళ్ళ బ్రదర్, కిడ్స్ అందరు, వాళ్ళ పిల్లలు. సో ఇట్ విల్ బి లైక్ ఎ జాయింట్ ఫుల్ ఫ్యామిలీ మీటింగ్. సో ఎవ్రీ ఇయర్ వన్స్ మేము అందరూ అట్లా కలుస్తాం. ఓకే సార్, సంక్రాంతి వంటకాలలో మీ ఫేవరెట్ వంటకం ఏంటి? నేను పెద్దగా పండగలు ఎంత ఎక్కువ సెలబ్రేట్ చేసుకోను. నాకు సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే పండగ, లేకపోతే దండగ. షూటింగ్ ఉంటే పండగ నాకు. ఓకే, ప్రాస ఎక్కడ మిస్ చేయట్లేదు సార్. ఎప్పుడు వర్క్ చేస్తూ ఉండాలి. ఓకే. నేను సండే కూడా వెళ్తా, ఓకే. సంక్రాంతి రోజు కూడా ఆఫీస్కి వెళ్తా. ఓకే, ఇది మీ దగ్గర ఉంటే ఒక 5 minutesకే నేను ఇంత ఇన్స్పైర్ అవుతున్నాను. మీరు చాలా అవ్వ ఉండొచ్చు. ఆయనలో నచ్చిన బాగా ఇష్టమైనటువంటిది ఏంటి మీకు? క్యారెక్టర్ అంటే ద వే సార్ టీచింగ్ నేర్పిస్తాము, హౌ టు బిహేవ్. అంటే ఆయన డైరెక్టర్ గారు కాకుండా ఐ టుక్ హిమ్ లైక్ మై ఫాదర్. ఆయన కూడా సన్ లాగా తీసి, అభి యూ హావ్ టు డూ ఇట్ లైక్ దిస్. ద వే నాట్ ఓన్లీ ఈ సినిమా అప్పుడే కాదు, వెన్ ఐ వాస్ వర్కింగ్ విత్ హిమ్ ఆల్సో, నాకు హీ వాస్ టెలింగ్ మీ హౌ టు బిహేవ్ ఇన్ ద సెట్, హౌ టు బీ అ గుడ్ పర్సన్. ఓకే సార్, సాంగ్స్ విషయానికి వచ్చేసరికి నీతోనే 2 million వ్యూస్ వెళ్ళాయి. సో దాని గురించి మీరు చెప్పండి, లొకేషన్స్ గురించి. అలాగే బేసిక్గా నీతోనే లొకేషన్స్ చాలా బాగుంటాయి. అమ్మాయిని ఒక ట్రాలీలో కూర్చోబెట్టుకుని లాక్కెళ్తా ఉండే పాట. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా నేను నీతోనే ఉంటానని, నీతోనే. అది మీనింగ్. చంద్రబోస్ గారు బాగా రాశాడు. ఓకే. ట్యూన్ కూడా బాగా క్యాచీ. సార్ ఇంకేమున్నాయి సాంగ్స్ ఇప్పుడు? ఇంకో 2 ఉన్నాయి. ఒకటి రిలీజ్ చేస్తాం, ఒకటి రిలీజ్ చేయం. సినిమాలోనే డైరెక్ట్ చూడాలి, సినిమాలోనే చూడాలి. ఓకే. ఇంకోటి ఉందిలే. వాట్ ఉందిలే? ఉందిలే అంటే మంచి లైఫ్ ఉంది ముందు, మంచి కాలం ముందున. ఉందిలే మంచి కాలం ముందున. అది కూడా రామానాయుడు గారి సాంగ్. అవును. దీంట్లో కూడా అదే ఉందిలే అనేది వచ్చింది. ఓ, అందుకేనా సార్ సేమ్ దానికి యాప్ట్ ఉండాలని ఇది మన అదేం పెట్టలా, మేము పెట్టినాక దానికి మ్యాచ్. ఓకే, తర్వాత మాకు తెలియదు అది రామానాయుడు గారి సాంగ్ అని కూడా తెలియదు. ఉందిలే అని పాట ఎంత పెడితే సురేష్ బాబుని ఇది మా నాన్న పాట, ఆయన ఫస్ట్ సినిమాలో పాట. చూసారా, ఆయన లేకుండా బ్లెస్సింగ్స్ ఇలా వచ్చేస్తున్నాయి మీకు. చెప్పే కదా, అదే మీకు చెప్పే ఫస్ట్ లోనే. తాతయ్య తేజ గారికి వచ్చి డూయింగ్ ఎ ఫిల్మ్ విత్ మీ అని. కలలో అయినా కలయికలో అయినా, కలలో అయినా కలయికలో అయినా, కలిసుండని కాలాలైనా, నీతోనే నేనెప్పుడు, నాతోనే నువ్వెప్పుడు. పాస్ట్ సినిమాల లొకేషన్స్కి ఇప్పుడున్న ప్రజెంట్ అహింస లొకేషన్స్కి ఎలాంటి డిఫరెన్స్ అనిపించినాయి మీకు? అంటే అవన్నీ కొంచెం చిన్న లొకేషన్స్, ఇదేమో చాలా స్పాన్ ఉన్న లొకేషన్స్. ఇండియా ఇంత బాగుంటుందా? మధ్యప్రదేశ్లో అంతా స్పెసిఫిక్గా ఏముంది సార్ అంత ఇంట్రెస్టింగ్ది మీరు ఆ లొకేషన్ చూస్ చేసుకోవడానికి? చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఒక్కసారి వాటి గురించి చెప్పండి. మధ్యప్రదేశ్లో ఒకటి బృహస్పతి కుండ అని ఒకటి ఉంది. అదే ఒక 300 feet డెప్త్కి వాటర్ ఫాల్ పడుతూ ఉంటుంది. మనం పైనుంచి ఆ 200-300 అడుగులు దిగాలి కిందకి.
దిగంటే వెళ్తే దారి కూడా నుంచుని వెళ్ళాం, వంగి వెళ్ళాలి. ఒక్కొక్క మెట్టు ఇంత హైట్ ఉంటుంది. అంతా ట్రెక్కింగే. అందరూ సామాన్లన్నీ తీసుకుని వెళ్ళాలి కిందకి, బాబాయ్. వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కి రావాలి. ఎన్ని అవర్స్ పడుతుంది సార్? 2 hours కిందకి దిగాలి, 2 hours పైకి ఎక్కాలి. ఎన్ని కిలోమీటర్స్? కిలోమీటర్స్ కూడా లేదు కిందకి, ఏమి లెక్కరా, చెమట్లు గారిపోయి షర్ట్లన్నీ తడిచి. సో ఓకే, అక్కడ ఎన్ని రోజులు షూట్ జరిగింది? అక్కడ 3 సార్లు వెళ్ళాం. పాపం బాగా కష్టపడ్డారు. కష్టపడ్డావా, కష్టపెట్టావా? అబ్బాయిలంటే ఓకే, కొంచెం అమ్మాయిలు పాపం సున్నితంగా ఉంటారు కదా. హీరోయిన్ పరిస్థితి ఎలా ఉండేది? అమ్మాయి ఇంకా టఫ్. అవునా? అమ్మాయి మధ్యప్రదేశ్. అక్కడికి వెళ్ళాకే చూసి లేదు ముందు చూసాం, మధ్యప్రదేశ్ అది మ్యాచ్ అయింది. ఓకే, పనిలో ఇంకో లొకేషన్ చేసాం, భీమ్కుండ్ అని. భీమ్కుండ్, భీముడు అంటే అక్కడ ఉన్న ఇదేంటంటే ద్రౌపదిని తీసుకుని వెళ్తా ఉండగా ద్రౌపది మంచినీళ్ళు అడిగితే భీముడు గత్తో కొట్టాడు. కొడితే అది పగిలి కింద వాటర్ ఉంటుంది, ఓకే, బ్లూ కలర్ వాటర్ ఉంటుంది. ఎంతమంది రోజు ఒక 1000 మంది స్నానం చేస్తారు, చేసినా సరే మళ్ళీ క్లీన్ అయిపోతాను 2 minutesలో. ఓకే ఓకే. దాని లోపల కెమెరా పెట్టి నీళ్ళ లోపల పెట్టి తీసాం. ఓకే, అది చాలా బాగుంది. నేను పాటలు తీసే ముందు తనకేం చెప్పానంటే మ్యూజిక్ అంతా తీసేసి ఓన్లీ సింగర్ వాయిస్ అనమాట ఓకే, ఇచ్చి మొత్తం బట్టి మొత్తం పాట మాకు పాడాలి. ఓ, ఒక 1 week తర్వాత సురేష్ బాబు వచ్చారు. వాడేంటి పాడు అనగానే మొత్తం సినిమాలో లిరిక్ అంతా చెప్పేస్తున్నాడు, ట్యూన్లో లేకపోవచ్చు కానీ మొత్తం లిరిక్ అంతా చెప్పగలుగుతున్నాడు. వాడికి ఇంత ఫోకస్ వస్తుందని మాకు తెలియదు అసలు. నేను మొత్తం పాడితేనే షూటింగ్ అంతా. సో అన్ని పాటలు బట్టి మొత్తం లిరిక్ చెప్పాలి. కట్టుకుంటే ఆ కొంగు నాకు తగిలిస్తే కమ్మగుంటదే పిల్ల, కమ్మగుంటదే ప్రేమే కమ్ముకుంటదే. అహింస మూవీ గురించి ఫైనల్గా మీరు ఆడియన్స్కి ఏం చెప్తారు? సినిమా ఎప్పుడు రాబోతోంది? అతి త్వరలో, మోస్ట్లీ జనవరిలో చేయాలని ట్రై చేస్తున్నాం. అంతా బాగా జరిగి మంచి థియేటర్లు దొరికితే ఇప్పుడు ఈ సీజన్లోనే రిలీజ్ అవుతుంది. ఇది మొత్తం ఒక తెలుగుదనం ఉండే ఒక తెలుగు సినిమా, ప్రాపర్ తెలుగు సినిమా. మొత్తం కల్చరు అన్నీ అలాగే ఉంటాయి, దాంట్లో జరిగే యాక్షన్. అండ్ మీరేం చెప్తారు మీ ఫస్ట్ డెబ్యూ ఆడియన్స్ నుంచి? నా ఫస్ట్ డెబ్యూ కూడా అందరు బ్లెస్సింగ్స్ కావాలండి నాకు. నీడ్ ఎవ్రీ వన్స్ బ్లెస్సింగ్స్. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ చేయాలి. అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు లైక్ దిస్ ఫిలిం అండ్ బ్లెస్ మీ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ వాట్ ఐ డిడ్. సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ రియలీ మీన్ ఇట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, విష్ యూ గుడ్ లక్. పందెంకోలు ఎలా దూసుకెళ్తాయో మీ మూవీ కూడా అలాగే దూసుకెళ్ళాలి, ఫుల్ హిట్ అవ్వాలి అనేసి ఫుల్లీ మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. విషింగ్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి. అండ్ మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి నాకు.